రైతు సోదరులందరికీ నమస్తే. నా పేరు శ్రీధర్. నేను తాయో సీడ్ కంపెనీ టీఎస్ఎంగా పనిచేస్తా ఉన్నా. ప్రస్తుతానికి మనం మాచినేనిపాలెం అనే విలేజ్ వచవాయి మండల్ కృష్ణా జిల్లాలో ఉన్నాం. మన తాయో సీడ్ కంపెనీ కల్కి అనే విత్తనాన్ని సాగు చేసిన రైతు మనతో పాటు ఉన్నాడు. అతని అభిప్రాయాన్ని తెలుసుకుందాం. ఈ తాయో సీడ్ కల్కి యొక్క విత్తనం యొక్క పర్ఫార్మెన్స్ అంటే అతని అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే అండి, చెప్పండి సార్. థయో సీడ్స్ కలికి ఏంటండి మీ పేరు? కూచిపూడి సత్యనారాయణ. థయో సీడ్స్ కలికి విత్తనం వేసామండి. బాగా ఊరు చెప్పండి. మా వత్సవాయి మండలం మాచినేనిపాలెం కృష్ణా జిల్లా. ఓకే. చివరి దాకా తెగుళ్ళు తక్కువ, చివరి దాకా కూడా బాగా కాయ బాగుంది, మంచి రంగు ఉంది, రంగు ఉంది. మరి చివరి దాకా కూడా కాయ సమానంగా ఉంది, ఇంకా పోతా పిందె ఉంది, ఇంకా బాగుందండి. వేసుకోవచ్చు, రైతులు పేద రైతులైనా ఎవరైనా వేసుకోవచ్చు. ఒకసారి ఈ విత్తనం పేరు చెప్పండి. విత్తనం పేరు థయో సీడ్స్ వారి కలికి విత్తనం అండి. ఎంత సాగు చేశారు మీరు? 4 ఎకరాలండి. 4 ఎకరాలు, 120 క్వింటాలు అయిద్దండి. ఎకరానికి 30 లెక్క. విత్తనం మరి చివరి దాకా ఇంకా పోతా పిందా ఉంది, కాయ బారుంది, కాయ సైజు ఉంది, మంచి రంగు ఉంది, అంతా బాగుందండి. చివరి తెగులు కూడా తక్కువ. ఓకే, మంచిగా వేసుకోవచ్చు. పెద్ద రైతులు, చిన్న రైతులు అందరూ వేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా ఈ టైంలో బాగా నల్లి ఉంది. ఈ రోజు వచ్చి డేటు 25/2/2026. ఈ రోజు అంటే మామూలుగానే ఎండలు ముదిరినాయి, అయినా కూడా మనం చూస్తున్న ఫీల్డ్ చాలా గ్రీనిష్ గా ఉంది. నల్లి వచ్చిందా అండి? నల్లి వచ్చింది కానీ నల్లిని తట్టుకుందండి. బాగా ఇప్పుడు కూడా పోతా పిండి ఉంది మంచిగా. అంత సేటు నల్లి కూడా ఇప్పుడు కూడా లేదు, తక్కువే. బాగుందండి విత్తనం మట్టికి. ఇప్పుడు వేసుకోవాల్సిన విత్తనమేనండి. మీ అంచనా ప్రకారం చెప్పండి. మీరు వేసారు కదా, సాగు చేశారు కదా, 4 ఎకరాల్లో ఎంత దిగుబడి రావచ్చు? ఎకరానికి 30 క్వింటాలు వస్తుందండి. ఎకరానికి 30 క్వింటాలు వస్తుందా? తెగులు తక్కువ, కాయ బాగుంది, రంగు ఉంది, సైజు ఉంది, అన్ని బాగున్నాయి. సైజు ఉందా? మామూలుగా మీరు ఎప్పుడు చూసారా ఏమన్నా గింజలు ఎక్కువ ఉందా తక్కువ? గింజలు అయితే ఇంత మట్టికి అయితే నేను పగలు తీసి చూడలేదండి. కాయ ఎత్తులు 80 ఎత్తులు 70 అంటున్నారు. కాయ కూడా మంచి సన్న వీడు బాగుంది, చివరిదా సన్నంగా ఉంది, కాయ మంచిగా ఉంది, చివరిదాకా కూడా కాయ బారు కూడా ఉంది, మంచిగా ఉందండి. తెగులు తక్కువ, తెగులు కూడా పెద్దగా ఆశించలేదు. ఓకే, బాగా రైతులు అందరూ వేసుకోవచ్చు, సన్న రైతులు, పెద్ద రైతులు అందరూ వేసుకోవచ్చు. మీకైతే నమ్మకం వచ్చిందండి? మాకు పూర్తి నమ్మకం వచ్చిందండి విత్తనం మీద. వేరే రైతు కూడా చెప్తానండి, చాలా మంది వేస్తాను అంటున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్తే.